ప్రభుత్వ ఉపాధ్యాయుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా పాఠశాల ప్రాంగణం విద్యార్థులు, ఉపాధ్యాయుల రోదనలతో మిన్నంటింది. మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు సలావుద్దీన్ సోమవారం విధులు ముగించుకుని తన స్వగ్రామం అక్కన్నపేటకు వస్తుండగా అతివేగంగా వచ్చిన ఒక కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఉపాధ్యాయుడు సలవుద్దీన్ తీవ్ర గాయాలు కాగా స్థానికులు హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందారు. సోమవారం ఉదయం ప్రభుత్వ పాఠశాల వద్ద మృతుడు సలావుద్దీన్కు విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా 2 నిమిషాల పాటు మౌనం పాటించి ఆయనకు నివాళులర్పించారు. పాఠశాల ప్రాంగణం విద్యార్థులు, ఉపాధ్యాయుల రోదనలతో మిన్నంటింది. మనందరికీ దూరమైన ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. మిత్రుడు మా ఊళ్ళో మా తమ్ముళ్ళకు కూడా ఆయన నేర్చుకున్నాడు. నిన్న మనం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాం అది కానీ అలా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అప్పటికి సార్ ఇందరితో ఇంత మంచి బంధాన్ని పెనవేసుకున్నాం. ఇది మనకు చాలా బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సార్ కరమైన విషయము. నిన్ననే పొద్దున తనతో మంచిగా మాట్లాడి సాయంత్రం అయ్యేసరికి మనకు దూరమైన నిమిషం జీర్ణించుకోలేకపోతున్నాం. ఆయన మనసుకు ఆత్మ శాంతి కలగాలని దేవుని ప్రార్థిస్తున్నాం. బృందం ముఖ్యంగా ఒక 8 నెలలు మాత్రమే అవుతుంది. సార్ మనతో తన యొక్క అనుభవాలను షేర్ చేసుకుంటూ ఒక మంచి మనసు ఉన్నటువంటి, నిజంగా అసలు చెప్పడానికి వీలైనటువంటి మంచి మనిషి, మంచి హృదయంతో మా అందరితో కలిసిపోయి అందరినీ కూడా అన్నా అని పిలిచేటువంటి వ్యక్తి. అనుకోకుండా నిన్న సాయంత్రం బడికి విధులు ముగించుకొని ఆకస్మికంగా ఒక దారుణమైనటువంటి యాక్సిడెంట్కి గురై బతుకుతాడనేటువంటి ఆశతో ఉన్నప్పటికీ చివరికి సాయంత్రం హాస్పిటల్లో స్వర్గస్థులైనందుకు మా పాఠశాల తరఫున వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఇవే మా శ్రద్ధాంజలిగా పాఠశాల సిబ్బంది తరఫున ప్రకటిస్తుంది.